అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు నా యొక్క వీడియోల్ని వీక్షిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా నేను పంపే వీడియోలన్నింటినీ కూడా వీక్షించి నన్ను ప్రోత్సహిస్తా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఎవరైతే నా యొక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాటలు గిట్ట మీకు నచ్చినట్లయితే. ఇప్పుడు ఈరోజు ప్రత్యేకంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావులు ఎక్కడ ఉన్నారు కానీ వారికి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి సంగీత అభిమానులందరి తరపున నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా రామారావు గారికి తాను మెచ్చి నచ్చినటువంటి పాటతో మీ ముందుకు వస్తున్నాను. చిత్రం నేరం నాది కాదు ఆకలిది. రచన సి నారాయణ రెడ్డి గారు, సంగీతం సత్యం గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. కత్తితో ఛేదించనిది కరుణతో ఛేదించాలి. కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి. తెలిసి తెలియక కాలు జారితే, తెలిసి తెలియక కాలు జారితే చేయూతనిచ్చి నిలపాలి. మనలో కాలు జారని వాడు ఎవడో చెప్పండి. లోపాలు లేని వారు ఎవరో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వారు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. గుడులలో లింగాలను మింగే బడా భక్తులు కొందరు, ముసుగులో మోసాలు చేసే మహాభక్తులు కొందరు, ఆకలి తీరక నేరం చేసే, ఆకలి తీరక నేరం చేసే అభాగ్య జీవులు కొందరు. మనలో నేరం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా?
మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి, మరపురాని గుణపాఠం 10 మందిలో నేర్పించాలి. అయితే ఎన్నడు పాపం చేయని వాడు, ఎన్నడు పాపం చేయని వాడు ముందుగా రాయి విసరాలి. మీలో పాపం చేయని వాడే ఆ రాయి విసరాలి, ఏ లోపం లేని వాడే ఆ శిక్ష విధించాలి. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.